బంగారం రేట్లు తగ్గుతూ ఉన్నాయి. ఆ తర్వాత చూసిన వెంటనే మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. అసలు ఎప్పుడు కొనాలి? అసలు ఎప్పుడు కొనగూడదు? ఇలాంటి విషయం అనేది కూడా మనకు చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మెరుపుల మధు గారున్నారు. ఆయన మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్. మరి ఆయనతోనే మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ బంగారం సార్ అసలు అన్‌ప్రెడిక్టబుల్. అసలు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఉన్న రేట్ ఇప్పుడు చూస్తే అసలు లేదు. అండ్ అప్పుడు కొనింటే బాగుండేదని అనుకుంటూ ఉన్నారు. అండ్ తర్వాత ఇలాంటి అవకాశం ఏమన్నా వస్తుందా అని చెప్పేసి ఇప్పుడు కొనిపెట్టుకునే వాళ్ళు కూడా ఉంటున్నారు. అండ్ ఇప్పుడున్న కాస్ట్‌కి మనం ఇప్పుడు కొనుక్కోవాలా వద్దా? సో జనరల్‌గా గోల్డ్ అనేది యావరేజ్ యొక్క రిటర్న్ 8% టు 9% ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని అయితే మనం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్‌లో ఉంచుకోవాలి. రెండోది ప్రెజెంట్ చూసినట్టయితే వార్ కాస్త సైలెంట్ అయిపోయింది. సైలెంట్ అయిపోయిన తర్వాత గోల్డ్ రేట్ అనేది యాక్చువల్‌గా స్పైక్ అవ్వాలి అని అనుకున్నాం అందరం. కానీ అలా అవ్వలేదు. అండ్ మార్కెట్ అనేది కొంచెం బెటర్‌గా మూవ్ అవుతున్నప్పుడు గోల్డ్ జనరల్లీ రిటర్న్ ఇవ్వదు. కానీ లాస్ట్ మంత్ మీరు చూసుకున్నట్టయితే మార్కెట్ పైకి వెళ్తూ గోల్డ్ కూడా పైకి వెళ్తూ వచ్చింది. ఇక్కడ గోల్డ్ అనేది ఏంటనంటే బికాస్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ వల్ల కాస్త మంచి రిటర్న్ ఇచ్చింది లాస్ట్ ఇయర్. కానీ అంతకుముందు సంవత్సరాలు కనుక మీరు చూసినట్టయితే ఈ రిటర్న్ అనేది లేదు. ప్రజెంట్ ఏంటనంటే మీకు ఫెడ్ రేట్స్ ప్రకారంగా జనరల్ ఇది డాలర్స్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అనేటివి గోల్డ్ రేట్ని ఎక్కువ ఫ్లక్చువేట్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీకు ఇంట్రెస్ట్ రేట్లు హై ఉంటుందో అందరూ కూడా ఫిక్స్డ్ ఇన్కమ్లో ఇంట్రెస్ట్ రేట్ హై ఉన్న అసెట్స్ బాండ్స్ అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడతారు. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతూ ఉంటాయో అప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. దానివల్ల గోల్డ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ఈ ఫ్లక్చువేషన్ అనేది కాన్స్టెంట్గా పెరుగుతూ తగ్గుతూ అలాగే ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ రేటు మనకు దొరుకుతుందా, ఇంతకంటే తక్కువలో దొరుకుతుందా అనే ఆన్సర్కి మాత్రం జనరల్లీ ఈ రేటు కంటే తక్కువ దొరికే ఛాన్స్ అనేది ఉండదు. ఎప్పుడైనా మీరు గోల్డ్ పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు ఆల్వేస్ సజెషన్ ఏంటంటే మీ ఓవరాల్ పోర్ట్ఫోలియోలో 20% తీసుకోండి. ఓకే. ఈ 20% ఎందుకంటే మీరు ఈక్విటీ ఇన్వెస్టర్ అయితే దానికి ఎడ్జింగ్ లాగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూచువల్ ఫండ్లో పెడుతూ ఒక 5 ఇయర్స్ పెడుతూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. మార్కెట్లో సడన్ కరెక్షన్ వచ్చింది. కరెక్షన్ వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఒకటి కంటిన్యూ చేయడం, లేదా ఎక్సెస్ ఉన్న అమౌంట్ని అందులో తక్కువ ధరకు దొరికినప్పుడు కొనడం. కానీ ఈరోజు ఎంతమంది దగ్గర యాక్సెస్ అవైలబిలిటీ ఉంది? ఎవరి దగ్గర ఉండదు. ఏదో ఆస్తులు కొనేస్తారు లేదా ఈక్విటీలో పెట్టేస్తారు. సడన్లీ డ్రాప్ అయింది. ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ నుంచి కూడా మార్కెట్ డౌన్లో ఉంది. కానీ చాలా మంది దగ్గర క్యాష్ లేదు. అయితే వాళ్ళు ఆల్రెడీ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టారు, లేదా మిగిలిన అసెట్స్లో పెట్టారు. మీ దగ్గర గోల్డ్ కానీ ఉన్నట్టుంటే ఆ గోల్డ్ని మీరు ప్రాఫిట్ బుక్ చేసేసి ఈక్విటీలో యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అది ఎడ్జింగ్ లాగా మనకు పనిచేసింది. అండ్ మార్కెట్ రిటర్న్ ఇవ్వని చాలా సందర్భాల్లో లాస్ట్ 20 ఇయర్స్ డేటాలో ఏ సంవత్సరం అయితే మార్కెట్ రిటర్న్ ఇవ్వలేదు ఆ సంవత్సరం గోల్డ్ రేట్ అనేది పెరిగింది. లాస్ట్ 1 ఇయర్ కూడా చూడొచ్చు. మార్కెట్ అనేది ఎలాంటి రిటర్న్ ఇవ్వలేదు 18 మంత్స్ నుండి. బట్ గోల్డ్ రేట్ అనేది చాలా స్పైక్ అయిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే ఎడ్జింగ్ అవుతుంది. ఇక్కడ మార్కెట్ రిటర్న్ లేనప్పుడు గోల్డ్ పెరుగుతుంది. మార్కెట్ డిస్కౌంట్లోకి వచ్చినప్పుడు గోల్డ్ ప్రాఫిట్ అంతా తీసేసి మళ్ళీ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ ప్రకారంగా అయితే మీరు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో 20% మించకుండా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కన్జంప్షన్, మనకు వాడుకోవాలి, హారాలు చేయించాలి, నెక్లెస్ అట్లా వాడాలి అనుకుంటే మాత్రం దెర్ ఈస్ నో క్యాల్కులేషన్ ఫర్ దట్. అలాంటప్పుడు మీరు క్యాల్కులేషన్ చేయొద్దు. ఫ్యూచర్లో పిల్లల పెళ్లి కోసం నేను గోల్డ్ కొనాలి అనుకుంటే గోల్డ్ ఒకటే అవైలబుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కాదు. చాలామంది ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆఫ్టర్ 20 ఇయర్స్ పిల్లల మ్యారేజ్ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే కొంత కొని పెట్టుకుందాం అనే ఆలోచనతో ఉంటారు. జనరల్లీ మీరు ప్రాపర్ వేలో మనీ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే సేమ్ గోల్డ్ మీరు డబ్బులు కొనవచ్చు. ఓకే. ఎందుకంటే గోల్డ్ కంటే బెటర్ రిటర్న్ ఇచ్చే చాలా ఆప్షన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. గోల్డ్ ఒక్కటే కొనాలి, మిగిలిందంతా ఇగ్నోర్ చేయాలనే విషయం అనేది తప్పు. మీరు ప్రాపర్ ఎడ్యుకేషన్ కూడా ప్లాన్ చేయాలి పిల్లలకి. ఇప్పుడు మీరు మీ అమ్మాయికి 5 ఇయర్స్ లేదు, 6 ఇయర్స్ కూడా లేదు, ఇప్పటి నుంచే గోల్డ్ కొనాలి, తన మ్యారేజ్కి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు తప్ప ఆఫ్టర్ తన యొక్క ఎస్ఎస్సి మెట్రికులేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ కాలేజ్లో మనం ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నాము. ఇఫ్ షీఈస్ అనేబుల్ టు ట్రాక్ అంటే ప్రాపర్ ర్యాంక్ కనుక తీసుకోకపోతే ఇంటర్లో ఎంసెట్లో ర్యాంక్ కనుక తీసుకోకపోతే కెన్ యూ గివ్ ఎ ప్రాపర్ ఎడ్యుకేషన్ అండర్ మేనేజ్మెంట్ కోటా? నో. మరి దాన్ని ఎందుకు ప్లాన్ చేయట్లేదు? ఒకవేళ తను కనుక ఫైనాన్షియల్లీ ఫ్రీ అయి ఉంటే ఎడ్యుకేటివ్ ప్రాపర్గా మీరు ఇచ్చినట్టయితే మీరు సంపాదించి ఇవ్వాల్సిన గోల్డ్ 10 ఇయర్స్లో 15 ఇయర్స్లో సంపాదించింది తను 5 ఇయర్స్లో సంపాదించుకోగలుగుతుంది. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే మీ ఫోకస్ అనేది
తన యొక్క ప్రొటెక్షన్ మీద ఉండాలి. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా తన యొక్క ప్రొటెక్షన్ అంటే తనకి ఎక్కడ కెపాసిటీ ఎక్కువ ఇవ్వగలుగుతాం. మీరు చాలా మంది చూస్తూ ఉంటారు ఆటో డ్రైవర్ కొడుకు ఐఏఎస్ అయ్యారని చెప్పి. Yeah. కారణం ఏంటి? అక్కడ వాడు డిసిప్లిన్ కాబట్టి వాడు అయిపోయాడు. కానీ వానంత డిసిప్లిన్ ఐఏఎస్ కొడుకు అవ్వడు మళ్ళీ. ఇక్కడ నేను చూసారా చాలా తక్కువ కేసులు అవుతారు ఐఏఎస్ కొడుకులు మళ్ళీ ఐఏఎస్లో. ఎందుకంటే మీరు ఒక కంఫర్ట్ జోన్ అలవాటు చేస్తున్నారు పిల్లలకి. ఆ కంఫర్ట్ జోన్లో మీరు ఇక్కడ గోల్డ్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, అసెట్ క్లియర్ చేశారు, బట్ వానికి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు. మీరు క్రియేట్ చేసిన ఆస్తి ఏం లాభం? కాబట్టి అమ్మాయిల విషయంలో కూడా ఈ సెంటిమెంట్ ఓన్లీ మ్యారేజ్ మీదనే పెట్టుకోవద్దు. ఫస్ట్ మ్యారేజ్ ఉంటే సెకండ్ గోల్డ్ మీకు వస్తుంది. కావాలంటే మీరు ఆ మ్యారేజ్ ఫండ్ క్రియేట్ చేయడానికి అసెట్స్ మీరు వెతకండి. మ్యారేజ్లో గోల్డ్ ఒకటి ఉంటే సరిపోదు కదా. గోల్డ్ ఎంత వరకు ఇస్తాం మనం? 1 year కనుక డౌరీ ఒప్పుకున్నట్టయితే గోల్డ్ కొంత ఇస్తారు అందులో. కానీ గోల్డ్ ఈజ్ నాట్ ఎండ్ పాయింట్, గోల్డ్ ఈజ్ నాట్ స్టార్టింగ్ పాయింట్. గోల్డ్ అనేది బై ద వే తను ఆభరణంగా వాడుకుంటుంది అంతే, సొసైటీ కోసం తప్ప ఇంకేముండదు గోల్డ్. చాలా మంది గోల్డ్ తప్ప ఇంకొక వేరే ఇన్వెస్ట్మెంట్ ఆలోచించట్లేదు. ఆడపిల్ల తల్లిదండ్రులు చాలా మంది ముందుగా ప్రాపర్ ఎడ్యుకేషన్ కోసం. ఇప్పుడు తనకి బయటకు పంపిస్తున్నాం, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దట్ సంబడి విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ ఫర్ లైఫ్ టైం? ఒకవేళ తను ఏదైనా యూటర్న్ తీసుకుని అల్లుడు దొరికాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ అమ్మాయి మీ ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది. ఆ టైంలో మళ్ళీ తనకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏది? ఒకవేళ తన కాలం మీద నిలబడాలి, సంపాదించుకోవాలి. ఒకవేళ అబ్బాయికి చాలా మందికి క్లయింట్స్ మనం చూస్తూ ఉంటాం కదా, ఎర్నింగ్ స్టేజ్లో చాలా మందికి పాపం క్రోనిక్ ఇష్యూ వచ్చేసి వాళ్ళు జాబ్ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. గోల్డ్ ఉందనుకోండి కొంతకాలం వరకు సేవ్ చేయగలుగుతుంది వాళ్ళని. అదే మీరు ఏదైనా అసెట్ క్రియేట్ చేసి ఇవ్వగలిగారు అనుకోండి, అది లైఫ్ టైం సేవ్ చేయగలుగుతుంది తనని. ఓకే. ఎందుకంటే ఈ రోజులో చాలామంది ఈవెన్ హస్బెండ్ కొంతమంది డెత్ అయినా సరే గోల్డ్ అమ్మి వాళ్ళు మంచిగా బతకడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ పిల్లల కోసం మళ్ళీ దాన్ని దాస్తూ ఉంటారు. అంటే దాని లైఫ్ టైం మొత్తం సాక్రిఫైస్ చేయాల్సిందే, ఇంకా లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసేస్తుంది. అలా కాకుండా మీరు పోర్ట్ఫోలియో ఒక బాగా ప్లాన్ చేసేసి ఇవ్వగలిగితే గోల్డ్ కొంతవరకు, మిగిలిన అసెట్స్ ఎక్కువ వరకు మీరు టార్గెట్ చేయగలిగితే ప్రాపర్ ఎడ్యుకేషన్ మీరు ఇవ్వగలుగుతారు, అనుకున్న రేంజ్లో మ్యారేజ్ చేయగలుగుతారు. ఈవెన్ మ్యారేజ్లో ఏదైనా కొంచెం తప్పులు జరిగినా లేదా మ్యారేజ్ తర్వాత తన లైఫ్లో ఏదైనా అన్సర్టనిటీ వచ్చినా కూడా ఆ పోర్ట్ఫోలియో తనని సేవ్ చేస్తుంది. ఇలా ఆలోచించాలి. కాబట్టి గోల్డ్ అనేది ఓన్లీ వన్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో చూడొద్దు, అది ఎంత రిటర్న్ ఇస్తుంది ఏంటనేది కాకుండా కన్జప్షన్ పర్పస్లో కొంత తీసుకోండి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అప్ టు 20% ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ కండిషన్ అది 8 to 9% ఫ్యూచర్లో కూడా రిటర్న్ అనేది ఇస్తుంది. అది ఎగెనెస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్కి ఉంటుంది. మీ అమౌంట్ ఇన్ఫ్లేషన్ నుంచి కాపాడుతుంది కానీ గ్రో చేయలేదు. ఓకే, సో దిస్ ఈజ్ లాజిక్. నైస్ సార్. గోల్డ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తరగదు అన్నట్టు కూడా, సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ తగ్గట్టు ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.